హాయ్ అండి, చికెన్ 65 చేసుకునే విధానం చూద్దాం ఒకసారి. చూడండి, 1/2 కేజీ చికెన్ శుభ్రంగా ఒకసారి నిమ్మకాయతో ఒకసారి ఉప్పుతో నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. వాటర్ ఏం లేకుండా చక్కగా కడుక్కున్న చికెన్లో ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ మనం తీసుకున్న చికెన్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇందులో నిమ్మకాయ పిండుకోకూడదు, ఏ పిండిలు కూడా వేయనవసరం లేదు. ఇవి నేను చెప్పినవి వేసుకొని ఉప్పు కూడా తగినంత చూసి వేసుకొని చక్కగా మసాజ్ చేస్తూ కాసేపు అలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత రెస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, అది మన ఇష్టం అండి. ఆయిల్ పెట్టుకొని బాగా ఆయిల్ వేడెక్కాక ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఒక్కొక్క చికెన్ పీస్గా వేసేసుకొని ఎర్రగా వేయించేసుకోవాలండి. పెద్ద మంట పెట్టకూడదు, అలానే సిమ్లో పెట్టకూడదు, మంచి మీడియం మంటలో పెట్టుకొని ఎర్రగా వేయించేసుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత ఒక నురగంతా తగ్గిపోయిన తర్వాతే మనం గరిట పెట్టి ఇంకో సైడ్కి కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు వేయగానే అస్సలు తిప్పుకోకూడదండి, కాసేపు వదిలేయాలి. అలాగా ఒక 2-3 నిమిషాలు తర్వాత మనం తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలాగ నురగంతా పోయాక చక్కగా ఒకసారి తిప్పుకోవాలి. అలాగా ఒక 20 నిమిషాలు పడుతుందండి వేయించుకోవడానికి. అప్పుడే లోపల పచ్చిదనం అనేది లేకుండా లోపల వరకు చక్కగా వేగుతాయి. క్రిస్పీగా కూడా టేస్టీగా చాలా బాగుంటాయి. సాంబార్తో నంచుకోవడానికి కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఇష్టం, ఎలా కావాలంటే అలా తినచ్చు. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎర్రగా వేగినాక ఆయిల్ అంతా దిగే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవడమే. ప్లేట్లోకి తీసుకున్నాక ఉల్లిపాయ ముక్కలతో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. కళాయిలో అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం 2-3 సార్లు వేసుకొని వేయించుకోవాలండి. అన్నీ ఒకేసారి అయితే సరిగ్గా వేగవు. ఇలా పచ్చిగా ఉండకుండా చక్కగా వేయించి తీసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఈ 65కి బ్రెస్ట్ పీసెసే కాకుండా బోన్స్ ఉన్న పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ పీసులన్నా పర్లేదు, చాలా బాగుంటాయండి. చికెన్ తినకూడదని అంటున్నారు కానండి, మనం క్లీనింగ్ ప్రాసెస్ నీట్గా చేసుకొని పచ్చిదనం లేకుండా చక్కగా ఉడికించుకొని తింటే ఏమవ్వదండి. చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి, నాకు కమెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ అండి.